వెల్కమ్ టు వార్తా చర్చా విత్ శ్రవంతి. ఇది కేవలం వార్తల కోసం కాదు, మన మనసును తాకే యాత్రల కోసం కూడా. ఇప్పుడు మనం చేరుకుంటున్నాం శివుడి శబ్దం వినిపించిన గుహ వైపు. ఒకసారి కాదు, ప్రతి ఏడు హిమాలయాల్లో మంచుతో కప్పబడిన గుహల్లో స్వయంగా ఏర్పడే శివలింగాన్ని చూడ్డానికి లక్షల మంది భక్తులు మళ్ళీ మళ్ళీ వెళ్తుంటారు. ఈ యాత్ర అంత తేలికైంది కాదు. హై ఆల్టిట్యూడ్, మంచు తుఫాన్లు, ఆక్సిజన్ తక్కువ. అయినా భక్తుల విశ్వాసం మాత్రం ఎప్పటికీ తగ్గలేదు. ఇది అమర్నాథ్ యాత్ర. పురాణాల ప్రకారం పార్వతీదేవికి అమరత్వం రహస్యాన్ని చెప్పాలనుకుంటాడు శివుడు. ఇది చాలా గొప్ప విషయం కాబట్టి ఎవ్వరూ వినకూడదని నిర్ణయించుకుంటాడు. అందుకే గిరిజనులు లేని మంచు పర్వతాల్లోకి వెళ్తాడు. తన జటలలో ఉన్న గంగను, తన వద్ద ఉన్న నంది, పామును కూడా బయటే వదిలేస్తాడు. ఆ తరువాత ఇద్దరు ఒంటరిగా ఒక గుహలోకి ప్రవేశించారు. అదే అమర్నాథ్ గుహ. అక్కడ పార్వతీకి అమరత్వం అనే శివతత్వాన్ని చెబుతుండగా ఒక రాయి లేదా పక్షి లేక మరొక జీవి దాన్ని పొరపాటున విన్నట్లు పురాణం చెబుతుంది. అందుకే ఈ రహస్యం ప్రపంచానికి తెలిసిపోయిందంటారు. గుహలో ప్రత్యేకత ఏముంది? స్వయంభూ మంచు శివలింగం. మనం చూసే రాయి శివలింగం కాదు. ఇది మానవులు చెయ్యని లింగం. ప్రకృతి తానే రూపుదిద్దుకున్న లింగం. జూన్ జూలైల్లో మంచునీరు గుహలో చొచ్చుకొనొస్తుంది. అది మెల్లమెల్లగా శివలింగం రూపం దాల్చుతుంది. ఇది కాలానుగుణంగా పెరుగుతుంది, తగ్గుతుంది. ఏది కనిపిస్తే అదే శివానుభూతి. ప్రకృతి శివుడికి నమస్కరించడానికి తానే స్వయంగా శివలింగాన్ని తయారు చేస్తుంది. భక్తులు రెండు మార్గాల ద్వారా శివదర్శనం చేసుకుంటారు. ఒకటి బాల్టాన్ లేదా పహల్గాం మార్గం ద్వారా. బాల్టాల్ మార్గం సుమారు 14 కిలోమీటర్లు మాత్రమే. ఇది తక్కువ దూరం కానీ చాలా ఎత్తు ఎక్కువ, చిట్టడిగా ఉండే మార్గం. పహల్గాన్ మార్గం దూరం సుమారు 36 నుంచి 40 కిలోమీటర్లు. పెద్ద దూరం కానీ మార్గం తక్కువ కతరుతో ఉంటుంది. దారిలో మైదానాలు, నదులు, మంచు దృశ్యాలు ఉంటాయి. గుహ చేరుకునే వరకు ఎత్తులు పెరుగుతుండడంతో ఆక్సిజన్ తగ్గిపోతుంది. చాలామందికి హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ వస్తుంది. అందుకే యాత్రకు ముందు మెడికల్ చెకప్ అవసరం. పటిష్టమైన భౌతిక ప్రయత్నం, మానసిక స్థైర్యం అవసరం. ఈ యాత్రలో లక్ష్యం ఒకటే, శివుణ్ణి దర్శించాలి. నీకు హెల్త్ ఉండాలి, దీక్ష ఉండాలి, సహనంతో ముందుకు సాగాలి. ఇది శివుడికి ప్రేమ చూపే యాత్ర కాదు, ప్రేమను నిరూపించే యాత్ర. ఈ ప్రయాణం మన కాళ్ళకి కాదు, మన మనసుకి పరీక్ష. ప్రతి అడుగు మనల్ని ఒంటరిగా చూపిస్తుంది. ఎవ్వరూ ఉండరు. శ్వాస కూడా నిశ్శబ్దంగా మారిపోతుంది. ఆ సమయంలో మనల్ని చూసేది ఒక్కడే, శివుడే. ఇక్కడ మనం ఓ ప్యాసింజర్ కాదు, ఓ యోధుడిలా మారతాం. ఒక పర్వతాన్ని జయించిన వాడిలా కాదు, ఒక దుఃఖాన్ని దాటి వెలుగులోకి వచ్చిన వాడిలా, ఒక కొత్త మనిషిగా మనం తిరిగి వస్తాము.